హాయ్ నాన్న, బాగున్నారా? ఈరోజు ఒక కొత్త స్టోరీతో మీ ముందరకు వచ్చాను. సో ఇప్పుడు ఏం స్టోరీ చెప్పుకుందాము? డక్లింగ్. డక్లింగ్ అంటే తెలుసా మీకు? డక్లింగ్ అంటే డక్స్ ఉంటాయి కదా, అంటే బాతులు, వాటి పిల్లల్ని డక్లింగ్ అంటారు. ఈరోజు ఒక మంచి డక్లింగ్ స్టోరీ చెప్తాను, సరేనా? ఒక ఊర్లో ఒక చెట్టు ఉండేదంట. ఆ చెట్టు కింద కొన్ని డక్స్ ఉండేవంట. ఒక డక్ దగ్గర 4 ఎగ్స్ ఉన్నాయి. ఆ 4 ఎగ్స్లో 3 ఎగ్స్ ఏమో చిన్నగా ఉండేవి, ఒక ఎగ్ మాత్రం పెద్దగా ఉండేదంట. కొన్ని రోజుల తర్వాత ఆ ఎగ్స్లోంచి ఒక్కొక్క డక్లింగ్ బయటికి వచ్చింది, అంటే చిన్న డక్ బేబీ. ఓకేనా? అప్పుడు ఫస్ట్ 3 ఎగ్స్లోంచి చిన్న చిన్న డక్స్ ఎల్లో కలర్లో బయటికి వచ్చాయంట. తర్వాత 4th ఎగ్లోంచి మాత్రం కొంచెం పెద్దగా ఉండింది ఎగ్. ఆ ఎగ్లోంచి గ్రే కలర్ బయటికి వచ్చిందంట. ఆ గ్రే కలర్ బేబీని చూసి మిగతావన్నీ నవ్వాయంట. చీ, నువ్వు ఏం బాలేవు అని. అప్పుడు అది ఏడ్చుకుంటూ వెళ్ళిందంట. వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళాక ర్యాబిట్ చూసిందంట. ర్యాబిట్ కూడా, ఏంటి నువ్వు ఎల్లో కలర్ లేవు, బాలేవు నువ్వు, చీ అనిందంట. అప్పుడు అది మళ్ళీ ఏడ్చుకుంటూ చాలా దూరం వెళ్ళాక ఒక చోట వాటర్ ఉన్నాయంట. వాటర్లో హంసలు ఉన్నాయంట. హంస అంటే స్వాన్. స్వాన్ ఏ కలర్ ఉంటుంది? వైట్ కలర్. ఆ స్వాన్ చూసి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిందంట. అంటే, నేను చిన్న బేబీ డక్లింగ్ లాగా లేను, బ్లాక్ కలర్ ఉన్నానని అందరు నన్ను తిడుతున్నారు, ఏడిపిస్తున్నారు అనిందంట. అంటే స్వాన్ ఉండి, అయ్యో ఏం కాదులే, నువ్వు మాతో ఆడుకో అనిందంట. ఆ బేబీ వెళ్ళి ఆ స్వాన్స్తో కలిసి కొన్ని రోజులు ఆడుకుంటూ ఉంటే కొన్ని రోజుల తర్వాత వైట్ బ్యూటిఫుల్ స్వాన్గా మారిందంట. అంటే అది డక్స్ బేబీ కాదు, స్వాన్ బేబీ అన్నమాట. అది చూసి ఈ ఫస్ట్ ఉన్న చిన్న చిన్న డక్స్ ఉన్నాయి కదా, అవి కూడా పెద్ద డక్స్ లాగా అయ్యాయంట. అవి చూసి, ఏంటి నువ్వు ఇంత అందంగా ఉన్నావు అన్నాయంట. అంటే, అవును, నేను డక్ని కాదు, స్వాన్ని. అందుకే నేను చిన్నగా ఉన్నప్పుడు యాష్ కలర్లో గ్రే కలర్లో ఉన్నాను, మీలాగా ఎల్లోగా లేను అని చెప్పిందంట. అప్పుడు ఆ డక్స్ అన్నీ, అయ్యో సారీ నిన్ను ఏడిపించినందుకు అని అన్నాయంట. అప్పటి నుంచి అవన్నీ ఫ్రెండ్స్గా కలిసి హ్యాపీగా ఆడుకున్నాయంట. బాగుందా స్టోరీ? ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇందులో డక్స్ బేబీని ఏమంటారు? డక్లింగ్. ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఈ స్వాన్ బేబీని ఏమంటారు తెలుసా మీకు? సిగ్నెట్. చెప్పండి. సిగ్నెట్. స్వాన్ బేబీస్ని సిగ్నెట్ అంటారు. ఓకేనా?